మన రక్షకుడు ప్రియకుమారుడైన యేసు మెస్సే నామంలో మరి ఈ సబాతు ఆరంభ కూడుకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ షబాష్ షలోమ్. అలాగనే యూట్యూబ్లో ఆన్లైన్లో ఆయన సన్నిధిని ప్రేమించి ఏకీభవిస్తున్న మరి పరమ తండ్రి ప్రియులైన మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ షబాష్ షలోమ్. మరి పరమ తండ్రి మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 84 సామ్స్ 11th verse 11వ వచనం చదువుకుందాం. దయచేసి 84వ కీర్తన 11. ఎలోహిమైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. ఎలోహిమైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థముగా ప్రవర్తించు వానికి ఆయన ఏ మేలును చేయక మానడు. సతీష్ అన్న ప్రార్థన చేస్తాను. ఆరు దినములలో ఈ సమస్త సృష్టిని సృజించి 7వ దినమున నాయన మీరు విశ్రమించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మీకును మాకును గుర్తుగా సూచనగా ఇచ్చిన విధానం బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. జీవనోపాధి నిమిత్తమే 6 దినమునిచ్చి 7వ దినమును తండ్రి నాయన పరిశుద్ధ విశ్రాంతి దినముగా ఇచ్చి ఇటు దినమందు తండ్రి నాయన మేమందరము సంఘముగా కూడి నాయన ఆత్మచేత సత్యము చేత మీ జనాంగమైన ఇజ్రాయేల్ చేత కూడి మిమ్మల్ని ఆరాధించడానికి మహిమపరచడానికి ఘనపరచడానికి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీకు ఆజ్ఞ చొప్పున తండ్రి మేము సంఘముగా కూడి నాయన మిమ్మల్ని ఆరాధిస్తుంటుండగా తండ్రి మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును అందించుటకై మీ దాసుడైనటువంటి రవి బ్రదర్ను నాయన మీరు నిలబెట్టబోచున్న విధానం బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారమును ఆ బిడ్డ ద్వారా మాకు అందింపజేయండి. తన నోటికి మీరు బోరగా ఉండండి అయ్యా. మరుగైన మర్మాలను మాకు తెలియపరచండి పరిశుద్ధ తండ్రి. సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రములు. గూఢమైనటువంటి భావాలను మాకు తెలియపరచండి పరిశుద్ధుడా. మరి వాటిని గ్రహించే హృదయాలను తండ్రి వినగలిగే చెవులను మాకు అనుగ్రహించమని మీకు వేడుకొంచున్నాం పరిశుద్ధుడా. మరి విన్న వాక్య ప్రకారంగా మా జీవితాలను సరిదిద్దుకొని మీకు ఇష్టకరంగా మహిమకరంగా దీవెనకరంగా మేము జీవించడానికి మీరే మాకు సహాయం అనుగ్రహించమని మరొకసారి తండ్రి నాయన మీ పరిశుద్ధ ఆత్మచేత నాయన మరి రవి బ్రదర్ను మీరు నిలబెట్టి మీ నామానికి మహిమగత తెచ్చుకోమని మా ప్రియుడును లోకరక్షకుడు నజరేటటువంటి యెహోషువ సతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి అదే మాటను చదువుకుందాం. కీర్తనలు 84:11 వచ్చిన ఎలోహిమైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానవుడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. ఈ మాటలు పరమ తండ్రి ఈరోజు ఈ దినము ఆయన సన్నిధిని ప్రేమించి ఆయన బిడ్డలుగా ఆయన స్వాస్యముగా ఆయన వాక్కులడానికి సిద్ధపడిన మనకందరికీ మరి పరమ తండ్రి మన రక్షకుడైన యేషువ మెస్సే వారు ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
ఒక యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. ఒక పరమ తండ్రి దగ్గర నుంచి, మన ఎలోహిమైన యెహోవా వద్ద నుంచి కృప ఘనత మనము పొందుకుంటాము. ఆ కృప ఆ ఘనత ఈ రెండు మరి ఆయన దగ్గర నుంచే మనకి అనుగ్రహించబడతాయని ఇక్కడ పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉంది. తండ్రికి స్తోత్రాలు చెబుతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆయన బిడ్డలుగా, ఆయన స్వాస్యముగా, ఆయన కోసము ఈ లోకములో ప్రత్యేకించుకొని ఆయన బిడ్డలుగా ఈ భక్తి జీవితాన్ని విశ్వాస యాత్రలో ప్రయాణిస్తున్న మనకందరికీ ఆయన ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇదిగో నేనే కృప ఘనతను నీకు అనుగ్రహిస్తాను. ఆయన కృప అనుగ్రహించువాడు, అలాగనే ఆయన ఘనతను కూడా మనకు అనుగ్రహించే ఎలోహిం. తండ్రికి స్తోత్రములు. అందుకోసమే ఇక్కడ భక్తుడు రాసుకుంటా ఉన్నాడు, ఆయన దగ్గర నుంచి కృప పొందుకొని, ఆయన దగ్గర నుంచి ఘనతను పొందుకొని, ఆయన యొక్క బిడ్డగా ఈ మాటలో ఒక సాక్షార్థముగా ఈరోజు మనకు కూడా పరమ తండ్రి మనకు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అగో నేనే నీకు కృపను ఘనతను అనుగ్రహించు ఎలోహింను. ఈరోజు అందరము ఆయన దగ్గర నుంచి కృపను అనుభవిస్తూ ఉన్నాము. అలాగనే అందరము ఆయన యొక్క ఘనతను, ఆయన నీకిచ్చే ఘనతను కూడా మరి పొందుకోవడానికి అందరము ఆశావహులుగా ఉంటాం. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ఎవరు నాకు ఘనత వద్దు, ఎవరు నేను ఘనమైన కార్యాలు చేయకుండా ఉండవద్దు అని ఎవ్వరు ఈ లోకములో మరి ఎలా ఎవ్వరు అలాంటి తలంపుల్లో ఉండరు. అయితే ఇక్కడ పరమ తండ్రి యొక్క మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇదిగో నేనే నీకు కృపను, నేనే నీకు ఘనతను అనుగ్రహిస్తాను. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ఆయన ఎవరు? ఎలోహిమైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. నేనే కేడమై ఉన్న నేను ఈ భూమిని, ఈ సృష్టిని, అందరి సమస్తాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త అయిన ఎలోహిమైన యెహోవాను నేనే నీకు కృపను ఘనతను అనుగ్రహిస్తాను. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అయితే తండ్రి యొక్క పరమ తండ్రి బిడ్డలుగా ఈరోజు అందరము ఆయన యొక్క ఘనతను పొందుకోవాలి. అందరము ఆయన యొక్క ఘనతను స్వీకరించాలి. ఒక ఘనమైన పాత్రగా, ఘనమైన మరి ఆయన తండ్రి ఏర్పాటు చేసిన బిడ్డలుగా ఆయన కోసము ఘనమైన జీవితాలు జీవించాలి అనేది ఎలోహి యొక్క సంకల్పము. తండ్రికి స్తోత్రములు చెప్దాము. హల్లెలూయా. అందుకోసం ఆయన ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాగో యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమానడు. యథార్థముగా ఆయన సన్నిధిలో, యథార్థముగా నీ వ్యక్తిగత కుటుంబ జీవితాన్ని ఆయన సన్నిధిలో ఎప్పుడైతే యథార్థముగా నువ్వు కనిపిస్తావో, నీకు ఘనతను, నీకు కృపయు, నీకు ఏ మేలును చేయకుండా ఉండే ఎలోహిమైన యెహోవా ఆయన నీకు ఈ మాటను జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈరోజు ఆయన బిడ్డగా ఏ ఘనతను, ఏ మెప్పును ఆయన దగ్గర నుంచి నువ్వు పొందాలని కోరుకుంటా ఉన్నావో ఆయన ఒక మాటను నీ జ్ఞాపకం చేస్తాడు. ఇదిగో నేనే నీకు కృపను ఘనతను అనుగ్రహిస్తూ ఉన్నాను. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నుంచి, ఈ దినము నుంచి నా రక్షకుడు, నా నా విమోచకుడైన యేషువా మెస్సియా నీకు కృపయు ఘనతను నీకు, నీ కుటుంబానికి ఆయన అనుగ్రహించును గాక. ఆయన ఒక మాట చెప్తారు. కీర్తనల గ్రంథం 96వ కీర్తన, కీర్తనల గ్రంథం 96వ కీర్తన 6వ వచనం చదువుకుందా. కీర్తనల గ్రంథం 96 6వ వచనం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. చాలు. ఎక్కడ ఉన్నాయంట ఈ ఘనత ప్రభావములు? ఆయన సన్నిధిలో ఉన్నాయి, ఆయన సముఖములో ఉన్నాయి, ఆయన మందిరములో ఉన్నాయి, ఆయన యొక్క సంఘములో, సమాజములో ఉంది. ఈరోజు ఘనత పొందుకోవడానికి, ఈరోజు మెప్పు పొందుకోవడానికి,
ఈరోజు అనేకుల చేత నేను ఘనమైన ఒక మనిషిని నేను ఘనమైన పాత్రను అని అనిపించుకోవడానికి ఈరోజు ఈ లోకములో అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఈ లోకములో. అయితే ఆయన బిడ్డలుగా ఆయన ఒక మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిన్ను ఘనమైన పాత్రగా నిలబెట్టడానికి, నిన్ను ఘనమైన బిడ్డగా ఆయన దగ్గర నుంచి ఆయన అనుగ్రహం పొందుకోవడానికి నీకు ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నావు. ఎక్కడ ప్రయత్నం చేస్తున్నావో తెలియదు, కానీ ఆయన ఒక మాట జ్ఞాపకం చేస్తున్నావు. నువ్వు ఘనత కావాలా, ఘనత ప్రభావములు ఇగో ఆయన సన్నిధిలో ఉన్న. ఈరోజు ఒక మనిషికి విలువ, ఈరోజు ఒక మనిషికి ఘనత, ఈరోజు ఒక మనిషికి ఒక మంచి పేరు, ఈరోజు ఒక మనిషికి ఒక చక్కని ఒక సాక్ష్య జీవితము. ఈరోజు ఈ వీటిలో ఏది నువ్వు పొందుకోవాలన్నా ఆయన సన్నిధికి నువ్వు రావాలి, ఆయన సన్నిధిలో నువ్వు కనిపించాలి, ఆయన సన్నిధిలో నువ్వు గడపాలి. తండ్రికి స్తోత్రములు, హల్లెలూయా. ఈ లోకములో ఘనత ప్రభావములు ఈ లోకములో ఉండేవది క్షణ మాత్రమే ఉంటాయి. ఈరోజు ఘనపరుస్తారు, ఈరోజు నిన్ను ఘనపరుస్తారు, రేపు నిన్ను తక్కువగా చూస్తారు. ఈ లోకంలో ఉన్న ఈ ఘనత, ఈ లోకంలో ఉన్న మంచి పేరు, ఈ లోకంలో ఉన్న ఆ ప్రభావములన్నీ అది అంతలోనే కనబడి అంతలోకే మాయమయ్యాయి. ఈరోజు నిన్ను ఓ గొప్పవాడు అంటారు, ఈరోజు నువ్వు చాలా మంచివాడు అంటారు, ఈరోజు చాలా ఒక భక్తురాలు అని చెప్తే, ఈరోజు చాలా విశ్వాసములో ఆయన యొక్క సన్నిధిలో కనబడిన ఒక ఘనమైన పాత్ర అని, లేకుంటే ఈరోజు ఈ లోకములో అనేక రకాలుగా నిన్ను మెప్పు నీకు చెప్తా ఉంటారు ప్రజలు, కానీ అవి కొంతసేపే ఆ ఘనత, ఆ ప్రభావములు మరి ఈ లోకమునికి సంబంధించినవి. అయితే నిజమైన ఘనత, నిజమైన ప్రభావములు మనము ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఆయన బిడ్డలుగా ఆయన సన్నిధిలో ఆ ఘనత ప్రభావములను మనము పొందుకోవాలి. తండ్రికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఈరోజు నీకు ఒక విలువ ఉంది అంటే, ఈరోజు నీకు ఒక మంచి పేరు ఉందంటే, ఈరోజు ఒక మంచి సాక్ష్యం ఉందంటే ఆయన సన్నిధిలో నువ్వు కూర్చున్నావు కాబట్టి, ఆయన రక్షకుడుగా అంగీకరించావు కాబట్టి, ఆయన నిజమైన విమోచకుడని ఆయనను ఒక రక్షకుడుగా నువ్వు అంగీకరించావు కాబట్టి ఆయన యొక్క సన్నిధిలో ఆ ఘనత ప్రభావములను నీకు ఆయన ఆపాదిస్తాడు. తండ్రికి స్తోత్రములు, హల్లెలూయా. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. అంటే ఈ ఘనత పొందుకోవాలి, ఆయన సన్నిధిలో ఘనతను మనము పొందుకోవాలంటే ఆయన సన్నిధిలో మనము కనిపించాలి. ఈ లోకములో ఎక్కడ ప్రయత్నం చేసినా ఆ ఘనత అది కొంతకాలమే నీతో ఉంటుంది, ఆ తర్వాత నీతో అది ప్రయాణము చేయలేదు. తండ్రికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఎలాంటి ఘనత అయినా కావచ్చు, అది కొంతకాలమే, కానీ పరమ తండ్రి ఇచ్చే ఘనత మాత్రము అది శాశ్వత కాలం నుండి శాశ్వత కాలము వరకు నిలిచి ఉండేది. తండ్రికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఘనతను ఆయన ఈరోజు నీకు అనుగ్రహించునుగాక. అలాంటి కృప ఈరోజు ఆయన సన్నిధిలో నువ్వు పొందుదువుగాక. తండ్రికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 149వ కీర్తన, కీర్తన గ్రంథం 149వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేదురుగాక. తండ్రికి స్తోత్రములు, హల్లెలూయా. ఎవరంటే ఇక్కడ భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక. అంటే ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి తమ జీవితాల్ని ముందు కొనసాగిస్తారో వాళ్ళు ఘనత నుండి ప్రహర్షిస్తారంట. తండ్రికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించేవాడు. ఈరోజు అలాంటి ఘనమైన పాత్రగా, అలాంటి ఘనమైన సాక్ష్యాన్ని
ఈరోజు ఆయన మాటలు వింటున్న, ఆయన వాక్కులు వింటున్న ప్రతి ఒక్కరికి ఆయన ఘనమైన సాక్ష్యాన్ని ఆయన దయచేయునుగాక. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ఎంతమంది అయితే భక్తులు ఉన్నారో, ఎంతమంది ఆయన యొక్క బిడ్డలుగా ఈ లోకములో జీవించి ఉన్నారో, ఒక సాక్ష్య జీవితాన్ని జీవించారో, వాళ్ళందరినీ ఆయన ఘనమైన పాత్రలుగానే ఆయన ఉంచాడు. ఎక్కడ ఘనహీనమైన పాత్రలు కానీ ఎక్కడ ఉంచలేదు. ఆయన నమ్ముకుని అన్యాయం పాలైన వారు ఎవరు ఈ లోకములో లేరు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన సన్నిధిలో నిలబడ్డవారు, ఆయన్ని ప్రేమించేవారు, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. వారికి కృపను ఘనతను ఆయన అనుగ్రహించే ఎలోహిం. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక పక్క కృప, మళ్ళీ అలాగనే ఘనత రెండు దయచేస్తూ ఉంటున్నాడు. ఆయన సన్నిధిని ఎవరైతే కనిపిస్తారు, ఆయన సన్నిధిలో ఘనత ఉంది. ఆయన భక్తులు ఘనత ప్రభావముల చేత ప్రహర్షిస్తారంట. ఆయన సన్నిధిలో ఘనత ప్రభావములు ఉన్నాయి. ఆయన సన్నిధిలో బల సౌందర్యములు ఉన్నాయి. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం ఈరోజు ఆ మాట జ్ఞాపకం చేస్తుంది. నేనే నీకు కృపను ఘనతను అనుగ్రహిస్తాను. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి అందరూ ఘనమైన పాత్రలుగా ఉండాలనుకుంటాం కదా. అందరూ ఆయన ఘనతను పొందుకుందాం అందరికీ ఆ ఆశ ఉంటుంది. అందరూ ఆయన కృపను పొందుకోవాలని అందరికీ ఆశ ఉంటుంది. మరి అందరూ ఆయన ఘనతను పొందుకుంటారా? అందరూ ఆయన యొక్క కృపను అనుభవిస్తారా? ఆయన ఘనతను పొందుకోవాలి, ఆయన కృపను పొందుకోవాలి, ఒక ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో నుంచి అనుభవించి ఒక ఘనమైన బిడ్డలుగా ఆయన కోసం ఒక ప్రత్యేక జీవితాన్ని జీవించాలని అందరికీ ఒక మాట చదువుకుందాము. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యుండును. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అందరూ ఆయన ఘనతను పొందుకోవాలంటూ అయితే ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ. ప్రతి ఇంటిలో కొన్ని పాత్రలు ఉంటాయి, కొన్ని ఘనమైన పాత్రలు, కొన్ని ఘనహీనమైన పాత్రలు ఉంటాయి. ఈరోజు అందరం అదే ఆశతో ఆయన సన్నిధిలో ఆయన మాటలు వింటే నిన్ను ఘనమైన పాత్రగా ఉంచాలి అని ఆయన నీతో మాట్లాడుతున్నా, నీకు చెప్తా ఉన్నాడు. ఈరోజు ఆయన వాక్కులు నువ్వు వింటా ఉన్నావు. నేనే నీకు కృపను ఘనతను అనుగ్రహించే ఎలోహింని జ్ఞాపకము చేస్తా అన్నాడు. మరి ఆ ఘనత పొందుకోవాలంటే, ఆ ఘనమైన పాత్రగా నువ్వు నిలబడాలంటే ఇక్కడ ఏం చెప్తాను? ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల. తండ్రికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఘనమైన పాత్రగా ఉండాలి, అది తండ్రి యొక్క సంకల్పము. ఈరోజు ఘనమైన కుటుంబంగా నీ కుటుంబం నిలబడాలి, అది తండ్రి యొక్క సంకల్పం. అది ఘనమైన పరిచర్యగా నీది ఉండాలని తండ్రి యొక్క సంకల్పం. అది ఒక ఘనమైన పాత్రగా, ఒక ఆయన యొక్క మహిమగల పాత్రగా ఆయన నిన్ను నిలబెట్టాలని ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నువ్వు ఘనమైన పాత్రగా ఉండాలంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరిచి. ఘనమైన పాత్రలు, ఘనహీనమైన పాత్రలు రెండు ఉంటాయి. రెండు ఘనమైన పాత్రలు ఉంటాయి, ఘనహీనమైన
పాత్రలు. ఈ ఘనమైన పాత్రలు ఏం చేయాలి? ఘనమైన పాత్రలతోనే కలిసి ఉండాలి. తండ్రికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఘనమైన పాత్రలతోనే సహవాసం చేయాలి. నిన్ను ఆయన తన రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఆకాశము నుండి ఈ భూమిలోకి దిగి వచ్చి నిన్ను ఆయన పరిశుద్ధపరిచి తన రక్తమును కాచి తన ప్రాణాన్ని త్యాగము చేసి ఒక ఘనమైన పాత్రగా ఈ లోకములో ఘనమైన కార్యాలు చేయడానికి ఆయన నిన్ను ప్రత్యేకపరచుకున్నాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నువ్వు ఘనమైన పాత్రగా ఉండాలని ఆయన సంకల్పం అది. అయితే ఏమంటున్నాడు ఇక్కడ? ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకో. అంటే ఘనహీనమైన ఆలోచనలు, మతిలేని ఆలోచనలు, అశుద్ధమైన ఆలోచనలు, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన కార్యకలాపాలు నువ్వు ఘనమైన పాత్రగా ఉండడానికి ఆయన నిన్ను ప్రత్యేకపరిస్తే ఘనహీనమైన వాటి కోసం మనం ప్రయత్నాలు చేయకూడదు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. వాటిలో నువ్వు పాలు పంపులు పొందకూడదు. నువ్వు ప్రత్యేకించబడిన రాజులైన యాజక సమూహముగా ఆయన సొత్తు అయిన ప్రజలుగా నిన్ను తన కోసం ఆయన ఈ లోకములో ఈ తరములో నిన్ను ఆయన ప్రత్యేకించుకున్నాడు. నీకు ఘనత ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు వాటిలో చేరొద్దు. ఘనహీనమైన ఆలోచనలు, ఘనహీనమైన ప్రవర్తన, ఘనహీనమైన ఆ స్థితిలో మనము ప్రయాణం చేయదు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు? ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకోండి. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. తన్ను తాను పవిత్రపరచుకో. ఎప్పుడు పవిత్రపరచుకుంటావు? నువ్వు ఘనహీనమైన వాటిలోంచి ఎప్పుడైతే నువ్వు వాటిలో చేరకుండా నువ్వు వాటికి దూరంగా ప్రయాణం చేస్తావు, అప్పుడు ఆయన నిన్ను పవిత్రపరుస్తాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అప్పుడు వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు ఆయన సిద్ధపరుస్తాడు. తండ్రికి స్తోత్రాలు. హల్లెలూయా. నీలో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని చూడాలి ఆయన. నీలో ఒక పరిశుద్ధమైన జీవితాన్ని చూడాలి. ఆయన కోసం ఒక నూతనమైన ఒక ఆధ్యాత్మిక కోణములో ఆ పరిశుద్ధాత్మని యొక్క సారథ్యమును నీ భక్తి జీవితాన్ని, శ్వాస జీవితాన్ని కొనసాగించాలి. కొంతసేపు భక్తి, కొంతసేపు లోకము, ఈ రెండు కనపడకూడదు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడు చూసినా ఒకే వ్యక్తిగా కనపడాలి. నువ్వు ప్రత్యేకించబడిన కుమార్తెగా, కుమారుడిగా ఆయన సన్నిధులను కనబడాలి. ఆయన ఏ క్షణములో చూసినా ఆయన కోసం నిలబడే ఒక ఘనమైన పాత్రగా నువ్వు కనబడాలి. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. మందిరంలోనే కాదు, పరిచర్య చేసేటప్పుడే కాదు, నీ సంఘములోనే కాదు, నువ్వు పనిచేసే స్థలములో, నీ కుటుంబములో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ సాక్ష్యము ఒకటే కనిపించాలి. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం అన్నాడు, వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకుంటే ఏమన్నాడు? అప్పుడు యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు ఆయన సిద్ధపరుస్తాడంట. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అగో అందుకోసం ఆయన ఈరోజు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు కృప నీకు ఘనతను ఆయన అనుగ్రహించబోతా ఉన్నాడు. నిన్ను ఘనమైన పాత్రగా ఆయన నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు. ఒక ఘనమైన సాక్ష్యాన్ని ఆయన నీకు ప్రత్యేకంగా నీకు ఇవ్వబోతా ఉన్నాడు. అందుకోసం నువ్వు చేయాల్సింది ఏంటంటే వాటిలో నువ్వు చేరొద్దు, ఈ లోకములో కలిసిపోవద్దు, ఘనహీనమైన వాటితో నువ్వు ప్రయాణం చేయవద్దు. సంసోనికి ఒక ఘనమైన పాత్రగా ఉండే అవకాశాన్ని పరమతండ్రి దయచేశాడు. ఏం చేశాడు సంసోను?
కొంతసేపు ఈ లోకములో ప్రయాణం చేస్తూ ఉన్నాడు, కొంతకాలము ఆయన సన్నిధిలో ఆయన కోసం ప్రయాణము చేస్తూ ఉన్నాడు. కానీ యేసేపు యొక్క జీవితాన్ని చూస్తే మనము యేసేపు ఆయన కోసం ఒక ప్రత్యేకించబడిన ఒక పవిత్రమైన జీవితాన్ని జీవించాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ఎప్పుడైతే ఒక ఘనమైన పాత్రగా మనం నిలబడతామో, ఎప్పుడైతే ఘనమైన పాత్రగా మనం నిలబడతామో అప్పుడు ఆయన సన్నిధిలో నుంచి ఆయన శాంతి, ఆయన సమాధానము, ఆయన కాపుదల, ఆయన భద్రత నీకు నీ కుటుంబానికి ఆయన దయచేస్తాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ఆయన నీకు ఘనతను అనుగ్రహిస్తాడు. ఎప్పుడు ఘనతను అనుగ్రహిస్తాడు? ఎప్పుడు నువ్వు ఘనపరచబడతావు, ఎప్పుడు నీ కుటుంబం ఘనమైన కుటుంబంగా ఆయన కోసము ఈ లోకములో నిలబడతా ఉంది. వాటిలో నువ్వు చెరతు, ఘనహీనమైన వాటితో నువ్వు ప్రయాణము చేయొద్దు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అట్టి ధన్యతను నా తండ్రి నీకు దయచేయునుగాక. ఘనమైన పాత్రగా ఆయన నిన్ను నిలబెట్టునుగాక. ఆయన ఘనమైన పాత్రగా నీవు ఈ సంఘములో, ఈ సమాజములో, ఈ లోకములో ఆయన కోసము నువ్వు నిలబడుదువుగాక. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం ఇక్కడ అంటారు ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ఘనత నిమిత్తమైన పాత్ర. ఈరోజు ఆయన ఘనమైన పాత్రగా నువ్వు ఆయన సన్నిధిలో కనిపించాలి. ఘనమైన సాక్ష్యాన్ని ఈ లోకములు నువ్వు, ఈ లోకానికి నువ్వు చూపించాలి. ఆ ఘనతను, ఆ ఘనమైన పాత్రగా ఈ లోకములో ఆయన కోసము నువ్వు నిలబడాలి. అందుకోసం ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాగో యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించును. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు పాత్ర. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్ర. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ఘనమైన పాత్రగా ఉండాలంటే ముందు నువ్వు ప్రత్యేకపరచుకోవాలి. ముందుగా నువ్వు ఆయన కోసం ఒక సాక్ష్య జీవితాన్ని నువ్వు ఆయన కోసం చేయాలి. రెండవదిగా ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ మందసములో మన్నాగల బంగారు పాత్ర ఉందంట. ఆ పాత్రలో ఏముంది? ఆ పాత్ర బంగారు పాత్ర. ఆ పాత్రలో ఏముంది? మన్నాగల బంగారు పాత్ర. అంటే ఆయన ఘనమైన పాత్రగా నువ్వు నిలబడాలంటే అగో ఆ పాత్రలో మన్నా కనిపించాలి. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పల్లకలను ఉండెను. అంటే నువ్వు ఘనమైన పాత్రగా ఉండాలి. అంటే ఆయన సన్నిధిలో ఘనమైన పాత్రగా ఉండాలంటే ఆ పాత్రలో మందసములో ఉన్న ఆ బంగారు పాత్రలో ఏముందంట? మన్నా ఉంది. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అది పరమ తండ్రి మనకు అనుగ్రహించే ఆత్మ సంబంధమైన ఆహారం. మన పూర్వీకులు శారీరక సంబంధమైన ఆహారాన్ని, శారీరక సంబంధమైన ఆహారాన్ని వాళ్ళు భుజించారు. ఈరోజు ఆత్మ సంబంధమైన ఆహారమైన ఆ మన్నాను ఎప్పుడైతే ఆ పాత్రలో ఉంటుందో ఆ పాత్ర ఘనమైన పాత్రగా ఆయన సన్నిధిలో కనిపిస్తూ ఉంటుంది. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. మన్నా అంటే ఆయన వాక్యము, ఆయన వాక్యము. అందుకోసం నీ వాక్యమే నన్ను బ్రతికిస్తా, నా బాధలలో అది నాకు నెమ్మది దయచేస్తా ఉంటుంది. తండ్రికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. అగో ఆ మందసములో ఉన్న ఆ మన్నాగల ఆ బంగారు పాత్ర, ఆ బంగారు పాత్రలో మన్నా ఉంది. అంటే ఘనమైన పాత్రగా ఆయన నిన్ను చూడాలి, ఘనమైన పాత్రగా నువ్వు కనిపించాలి. ఆయన సన్నిధిలో ఘనత ప్రభావములు ఉన్నాయి. మరి ఆ ఘనత ప్రభావములు నువ్వు పొందుకోవాలంటే మొదటిగా ఈ లోకములో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. రెండవదిగా ఆ ఘనమైన పాత్రగా ఉండాలి. ఆ పాత్రలో ఎలోహిం యొక్క వాక్యము కనిపించాలి. ఆయన వాక్యాన్ని మనము ప్రతిరోజు ధ్యానించాలి. ఆయన వాక్యాన్ని నువ్వు ప్రతిరోజు ధ్యానించాలి. ఆయన వాక్యమే మనల్ని ఈ లోకములో ఈ ప్రాణాత్మ శరీరాలు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మందసములో ఆ పాత్రలో ఆ బంగారపు ఆ పాత్రలో మందసములో ఉన్న ఆ పాత్రలో ఆయన మన్నాను మనము చూస్తా ఉన్నాం. ఈరోజు మరి ఆ ఘనమైన పాత్రగా నువ్వు కనిపించాలి, ఘనమైన బిడ్డగా ఆయన కోసం జీవించాలి. ఆ ఘనత ప్రభావములు నువ్వు పొందుకోవాలి అంటే ఆ మన్నా అనే ఆయన వాక్యాన్ని మనము ధ్యానించాలి. ఆత్మ సంబంధమైన ఆహారము మనము ప్రతిరోజు భుజించాలి. అప్పుడే ఘనమైన పాత్రగా ఆయన మనల్ని నిలబెట్టుకుంటాడు. తండ్రికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ఆ పాత్రలో మన్నాను చూస్తూ ఉన్నాం. మరి ఆ పాత్రకప్పుడు ఆ మందస్సములో ఆ పాత్ర ఎక్కడుంది? మందస్సములో ఉంది. ఆ పాత్ర ఎక్కడుంది? మందస్సములో ఉంది. ఆయన సన్నిధిలో ఉంది. ఆయన సన్నిధిలో ఉంది. ఆ పరిశుద్ధమైన అతి పరిశుద్ధ స్థలములో ఉంది. ఆ స్థలములో ఉన్న ఆ పాత్రలో ఆ మన్నాను మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఆ మన్నా అంటే ఆయన యొక్క ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మనము ప్రతిరోజు భుజించాలి. ఆ వాక్యము నీ జీవితానికి దిశానిర్దేశము చేస్తుంది. ఆ వాక్యము ఘనమైన పాత్రగా ఈ లోకములో తండ్రి కోసం నిన్ను నిలబెడతా ఉంటుంది. ఆయన వాక్యము నిన్ను బ్రతికిస్తూ ఉంటుంది. ఆయన వాక్యము నిత్య జీవాన్ని నీకు దయచేస్తూ ఉంటుంది. తండ్రికి స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా కొంచెం ముందుకు చదువుతాం. 21వ వచనం చదువుకుందా. అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ఇక్కడ ఒక పాత్ర కనిపిస్తుంది. సేవా పాత్రలు అంటే సేవా పాత్రలు అంటే ఆ పాత్ర సేవకు అనుకూలమైన పాత్రగా ఉండాలి. ఆయన గుడారములో సేవ చేసే పాత్రగా ఆ పాత్ర కనిపించాలి. సేవ చేయడానికి అనుకూలమైన ఆ పాత్రగా ఆ గుడారములో కనిపించాలి. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. సేవ చేయడం, పరిచర్య చేసే పాత్రగా, ఆయన కోసము పనిచేసే పాత్రగా, ఆయన కోసము ప్రయాసపడే పాత్రగా, ఆయన కోసము ప్రయాణించే పాత్రగా, ఆయన పరిచర్యను ఈ లోకానికి చూపించే పాత్రగా ఆ పాత్ర కనిపిస్తూ ఉంది. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నీకు ఘనత ఇస్తాడు ఆయన? నువ్వు సేవా పాత్రగా మారాలి. ఆయన సేవలో నువ్వు పాలిభాగస్తుడు కావాలి. ఆ సేవలో, ఆ పరిచర్యలో నీ వంతు నువ్వు పని చేయాలి. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ ఘనతను ఆయన నీకు దయచేస్తాడు. అంటే నీకు శక్తి, నీకు ఏదైతే తలాంత్ ఇచ్చాడో, నీకేదైతే ఆయన యొక్క ఎంతైతే ఆయన కృపను నీకు దయచేశాడో, నీకిచ్చిన ఈవి మేరకు, నీకిచ్చిన శక్తి మేరకు, నీకిచ్చిన తలాంతుల మేరకు సేవా పాత్రగా ఆయన మందిరములో నువ్వు
కనిపించాలి. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ఈ పరిచర్య అంటే ఒక్కరు చేసేది కాదు. పరిచర్య అనేది ఒక్కరు చేసేది, యాజకుడు ఒక్కడు చేసేది కాదు, లేకుంటే సేవకులు ఒక్కరు చేసేది కాదు. ఇది అందరూ కలిసి చేసేదే పరిచర్య, అందరూ కలిసి చేసేదే సేవ. ఈరోజు సేవకులుగా పరిచర్య జరిగిస్తూ ఉన్నారు, కానీ సంఘముగా సమాజముగా పరిచర్యలో పాలిభాగస్తులు కావడం లేదు. ఏదో నామకార్థంగా ఏదో ఒక డ్యూటీలో వచ్చి పోయినట్లుగా ఆయన మందిరంలో మనము పరిచర్యలో మందిరంలో మనం పరిచర్యలో నిలబడకూడదు. ఒక సేవ చేసే పాత్రగా నువ్వు ఉంటే ఆయన చెప్తా ఉన్నాడు, అప్పుడు నేను ఘనమైన పాత్రగా నిన్ను నేను నిలబెడతాను. తండ్రికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆయన ఆ రక్తమును ప్రోక్షించాడు. ఆయన ఆ రక్తమును ఆ యాజకుడు ఆ సేవా పాత్రల మీద ఆ రక్తాన్ని ప్రోక్షించాడు. ఆయన రక్తము చేత నువ్వు ప్రోక్షించబడ్డావు, ఆయన రక్తము చేత నువ్వు కడగబడ్డావు, ఆయన రక్తము చేత నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, ఆయన రక్తము చేత పవిత్రపరచబడ్డావు. నువ్వు సేవా పాత్రగా ఆ గుడారములో నువ్వు కనిపించాలి. తండ్రికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘములో సమాజములో కొంతమంది పరిచర్య చూస్తూ ఉంటే, కొంతమంది ఆ పరిచర్యలో కష్టపడే విధానాన్ని చూస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తూ ఉంటుంది. కొంతమంది ఏదో ఒక గెస్ట్ లాగా రావడము పోవడము. అలా అది కాదు నీకు ఆ ఘనతను నీకు ఇవ్వదు. అప్పుడు అది కాదు నువ్వు సేవా పాత్ర అని నిన్ను ఆయన రక్తమును నీ మీద ప్రోక్షించింది ఎందుకు? ఆయన సేవ కోసము, సేవా పాత్రగా ఆయన కోసము ప్రయాణించడం కోసం, సేవా పాత్రగా ఈ లోకములో ఆయన కోసము, ఆయన మహిమార్థమై జీవించడం కోసం. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఆయన యొక్క ఘనతను పొందుకునే పాత్ర. మూడు విషయాలు నేను జ్ఞాపకం చేశాను. ఆయన అందరికీ ఘనతను అనుగ్రహిస్తాడు. కృప ఘనత యెహోవా అనుగ్రహించును. యెహోవా కృపను ఘనతను అనుగ్రహిస్తాడంట. ఎవరికి కృప ఘనత అనుగ్రహిస్తాడు? ఎవరు ఘనత పొందుకుంటారు? ఎవరైతే ఆ ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండటానికి తాను పవిత్రపరచుకొని ఘనహీనమైన పాత్రల నుంచి నిన్ను నువ్వు దూరం చేసుకుంటావో అప్పుడు ఘనతను నీకు దయచేస్తాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే ఎప్పుడైతే ఆ పాత్రలో మన్నా కనిపించాలి, ఆ పాత్ర మందసములో ఉండాలి, ఆ పాత్ర మన్నాతో నిండి ఉండాలి. ఆ మన్నా లేని ఆ పాత్ర ఘనతకు అది ఘనతను పొందలేదు. వాక్యము లేని పాత్ర, ఆయన వాక్యమును అనుసరించి వాక్యానుసారంగా జీవించలేని పాత్ర ఘనతను పొందుకోలేదు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ఎన్నో వాక్యాలు వింటూ ఉంటాం, ఎంతో వాక్యాన్ని వింటూ ఉంటాం. ఆయన ఆ వాక్యాన్ని అనుసరించి మనము ప్రవర్తించడానికి, జీవించడానికి మనల్ని మనం సంసిద్ధము చేసుకోలేం. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు ఘనమైన పాత్రగా ఉంటుండే నీలో ఆ మందస్సములో ఉండాలి, ఆ గుడారములో ఉండాలి. ఆ గుడారములో, ఆ మందస్సములో, ఆ దానిలో ఆ మన్నా కనిపించాలి. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ఆ వాక్యము నీలో నివాసము చేయాలి. ఆ వాక్యము నిన్ను ఘనమైన పాత్రగా నిలబెట్టి ఆ భాగ్యాన్ని నీకు దయచేస్తుంది. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా.
మూడవదిగా ఆ పాత్ర సేవా పాత్రగా ఆ గుడారములో ఉంది. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ఆ సేవ చేసే అనుభవం, పరిచర్యలో పాలు పొందే అనుభవం, పరిచర్యలో ఆయన యొక్క బిడ్డలుగా ఆయన కోసము కష్టపడే స్వభావము. ఈరోజు ఆయన యొక్క ఘనమైన పాత్రగా ఉండాలంటే నువ్వు సేవా పాత్రగా ఆ గుడారములో ఉండాలి. ముందు సేవ చెయ్యి, ముందు పరిచర్య చెయ్యి, ఆ తర్వాత ఘనతను దేవుడు తండ్రి నీకు దయచేస్తాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. సేవ చేయకుండా, పరిచర్య చేయకుండా, ఆయన పరిచర్యలో పాలిభక్తులు కాకుండా నువ్వు ఘనతను పొందుకోలేవు. ఇవేటి ఆ ఘనత పొందుకోవాలంటే ముందు ఆయన యొక్క పరిచర్యలను పాలిభాగస్తులు కనిపించాలి. అందుకోసమే యాషమెస్సీ వారు కూడా అదే చెప్తాడు, నేను పరిచర్య చేయించుకున్నటకు రాలేదు, నేను పరిచర్య చేయడానికి వచ్చాను. ఈరోజు సంఘములో, సమాజంలో చూస్తూ ఉంటే పరిచర్య చేయించుకునే ఆ స్వభావము ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాదు కాదు, అలాంటిది కాదు. మనం పరిచర్య చేసి, ఆయన సాక్షాత్ సృష్టికర్త అయ్యిండి ఆయనే పరిచర్య చేయడానికి నడుం కట్టుకున్నాడు. ఈరోజు అప్పుడు ఆయన ఎలాగైతే ఘనతను పొందుకున్నాడో అలాంటి ఘనతను నీకు కూడా ఆ పరమ తండ్రి దయచేస్తాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ఎలోహిమైన యెహోవా ఆయన సూర్యుడును కేడమునై ఉన్నాడు. ఆయన కృపను, ఘనతను అనుగ్రహిస్తాడు. అట్టి ఘనతను, అట్టి కృపను నువ్వు అనుభవించాలంటే మొదటిగా నువ్వు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. రెండవదిగా ఆ పాత్రలో మన్నా ఉంది, నీలో వాక్యము నివాసము చేయాలి. మూడవదిగా నువ్వు సేవ చేసే పాత్రగా ఆయన సన్నిధిలో కనిపించాలి. అప్పుడు ఆయన ఘనమైన పాత్రగానే నిన్ను నిలబెడతాడు. అట్టి ధన్యతను నా తండ్రి నీకు, నీ కుటుంబానికి, ఈ పరిచర్యకు పరమ తండ్రి అనుగ్రహించి నిశ్చిత వరకు బలపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచి ఉపదేశము పరమ తండ్రి